గతంలో ఎన్నడూ చూడని భారీ వరదలతో విజయవాడ నగరం అతలాకుతలమవుతోంది. కృష్ణమ్మ ఉగ్రరూపంతో బెజవాడ గజగజ వణికిపోతోంది. బుడమేరు ఉప్పొంగడంతో కాలనీలకు కాలనీలే మునిగిపోయాయి. సాయం కోసం బాధితులు చేస్తోన్న ఆర్తనాదాలతో విజయవాడ విలవిల్లాడుతోంది. విజయవాడకు ఇంత భారీ స్థాయిలో వరదలు వచ్చినా చాలా ప్రాంతాలు ముంపు నుంచి తప్పించుకున్నాయంటే అందుకు కారణం రిటైనింగ్ వాల్. కృష్ణానది వెంబడి పద్మావతి ఘాట్ నుంచి యనమల కుదురు వరకు 3 దశల్లో 5.66 కిలోమీటర్ల మేర నిర్మించిన రిటైనింగ్ వాల్ విజయవాడ నగరాన్ని కాపాడింది. అయితే ఇప్పుడు ఈ రిటైనింగ్ వాల్ చుట్టూ రాజకీయం వేడెక్కింది. ఓవైపు స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులకు భరోసా కల్పిస్తుంటే రిటైనింగ్ వాల్ క్రెడిట్ తమదంటే తమదంటూ అధికార ప్రతిపక్ష పార్టీలు ట్వీట్ల వార్ మొదలుపెట్టాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ సోమవారం ఉదయం విజయవాడ కృష్ణలంక ఏరియాలో రిటైనింగ్ వాల్ దగ్గర కృష్ణానది ప్రవాహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు అక్కడికి చేరుకుని జై జగన్ అంటూ నినాదాలు చేశారు. అయితే మీరు కట్టించిన రిటైనింగ్ వాల్ వల్లే తమ ప్రాణాలు నిలిచాయంటూ కృష్ణలంక వాసులు జగన్కి ధన్యవాదాలు చెప్పినట్లుగా వైసీపీ ట్వీట్ చేసింది. జగన్ ముందు చూపే ఇప్పుడు ఎంతో మంది ప్రాణాలను కాపాడిందని పేర్కొంది. అయితే వైసీపీ ట్వీట్కి టీడీపీ గట్టి కౌంటర్ ఇచ్చింది. చేతకారివాడి సరదాలు సంబరాలు, చంద్రబాబు గారు చేసిన పనిని తన పనిగా చెప్పుకుంటూ స్వయం తృప్తి పొందుతోన్న సైకో బ్యాచ్ అంటూ ఘాటుగా విమర్శించింది. 2019 ఏప్రిల్ నాటికే గూగుల్ ఎర్త్లో కృష్ణలంక రిటైనింగ్ వాల్ చూపిస్తుంటే ఆ పనిని తామే చేసినట్లుగా వైసీపీ చెప్పుకోవడం విడ్డూరంగా ఉందంటూ మండిపడింది. చేయని పనులు చేసినట్లుగా చెప్పుకు తిరుగుతోన్న జగన్ని ట్రీట్మెంట్ కోసం కుటుంబ సభ్యులు రేపు లండన్కి తీసుకెళ్తున్నారంటూ వెటకారంగా ట్వీట్ చేసింది. గతంలో కృష్ణానదికి వరదొస్తుందంటే విజయవాడలోని కృష్ణలంక, తారక రామానగర్, రాణిగారి తోట, రామలింగేశ్వర్ నగర్, గీతానగర్, యనమల కుదురు ప్రాంతాల ప్రజలకు వణుకే. ప్రకాశం బ్యారేజీ గేట్లెత్తితే వారికి దినదిన గండమే. ఎప్పుడు వరద ముంచెత్తుతుందో, ఎక్కడ తలదాచుకోవాలో అని ఏటా భయమయంగా బతుకీడ్చాల్సి వచ్చేది. ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ శాంతించాలంటూ నదీమ తల్లికి చేయని పూజలంటూ ఉండేది కాదు. కృష్ణమ్మకు వచ్చే వరద ముంపు నుంచి తప్పించేలా రక్షణ గోడ నిర్మించాలని ప్రజలు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తూ వచ్చారు. ఈ కష్టాలన్నీ రిటైనింగ్ వాల్ నిర్మాణంతో తీరిపోయాయి. అయితే రిటైనింగ్ వాల్ ఎవరు కట్టారన్న దానిపై టీడీపీ, వైసీపీ తరచూ సోషల్ మీడియాలో ట్వీట్ల యుద్ధం చేసుకుంటున్నాయి. రెండు 2014లో తమ ప్రభుత్వ హయాంలోనే రిటైనింగ్ వాల్ నిర్మాణం ప్రారంభమైందని, 2019 ఎన్నికల నాటికి యనమల కుదురు నుంచి గీతానగర్ కట్ట వరకు ఫేజ్ 1 పనులు పూర్తి చేసినట్లు టీడీపీ చెప్పుకుంటోంది. అందుకు గూగుల్ ఎర్త్ ఫోటోలను సాక్ష్యాలుగా చూపిస్తోంది. అయితే ఈ రిటైనింగ్ వాల్ ఫేజ్ 2లో భాగంగా గీతానగర్ కట్ట నుంచి కనకదుర్గమ్మ వారధి వరకు నిర్మాణానికి 2021 మార్చి 31న జగన్ శంకుస్థాపన చేశారు. 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునేలా దీన్ని నిర్మించారు. 3 అడుగుల వెడల్పుతో 18 మీటర్ల లోతులో ర్యాప్ట్ పద్ధతిలో పునాదులు వేసి 8.9 మీటర్ల ఎత్తులో కాంక్రీట్ రిటైనింగ్ వాల్ను నిర్మించారు. ఇందుకోసం జగన్ ప్రభుత్వం 125 కోట్లను కేటాయించింది. ఈ రిటైనింగ్ వాల్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు ముప్పు తప్పినట్లయింది. ప్రభుత్వాల ముందు చూపుతో ఓవైపు ప్రజల కష్టాలు తీరితే దాని క్రెడిట్ కోసం రెండు పార్టీలు కొట్టుకోవడంపై
నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.